నమస్తే అండి. ఈరోజు మనం B12 ఎందుకు తగ్గుతుంది శరీరంలో అనేది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలామంది ఈ రోజుల్లో 50% ఏ ల్యాబ్ టెస్ట్ చేయించినా కూడా 100కు 50 నుంచి 60% B12 డెఫిషియన్సీ లేదా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది కామన్గా వస్తుంది అందరికీ. దీనికి కారణాలు ఏంటంటే మన జీవన విధానం. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా డెఫిషియన్సీ అనేది వస్తుంటుంది. మనం తీసుకున్న కొంతమందిలో శరీరం అనేది తీసుకోలేదు, అంటే ఇంటెస్టైన్స్లో తీసుకోలేదు అన్నమాట. అది దాంట్లో రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి డిసీజ్ పరంగా, రెండోది ఏజ్ పరంగా. ఏజ్ పెరిగే కొద్దీ కూడా యాసిడ్స్ లెవెల్స్ తగ్గిపోయి, డైజెషన్ తగ్గిపోయి, దాంట్లో ఉండే B12 విటమిన్స్కి అవసరమైన ప్రోటీన్స్ ఉంటాయి, అవి తగ్గడం వల్ల కూడా B12 అనేది తయారు కాదు. ఒక్కోసారి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోతుంది ఇంటెస్టైన్స్లో, దానివల్ల కూడా తయారు కాదు. మూడోది వచ్చేసి ట్యాబ్లెట్స్, సపోజ్ డయాబెటిక్ పేషెంట్ మెట్ఫార్మిన్ ఇలాంటి వాడడం వల్ల, ట్యాబ్లెట్స్ వలన కూడా ఒక్కోసారి విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తుంటుంది. అందుకని జనరల్గా డాక్టర్స్ ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళకు విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా రాస్తారు, B కాంప్లెక్స్ వాడమని. సో దీని డెఫిషియన్సీ అని మనం తీసుకున్న ఆహారం, ఏజ్, తర్వాత మన లైఫ్ స్టైల్, తర్వాత అంటే ఆల్కహాల్ స్మోకింగ్ చేసుకోవడం వల్ల కూడా B12 తగ్గుతుంది. సో ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, చక్కగా నిద్ర లేకపోవడం, ఇది ఇండైరెక్ట్గా హార్మోన్స్ను ప్రభావితం చేస్తుంది. సో ఇలాంటి సందర్భాలలో మనం విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది గమనిస్తున్నాం. విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అనీమియా అనేది వస్తుంది. అంటే రక్తం తయారు కావడానికి B12 చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆటోఇమ్యూన్ డిజార్డర్, అది మనం క్రోన్స్ డిసీజ్ కావచ్చు, తర్వాత ఈ అనీమియా అంటే పర్నీషియస్ అనీమియా అంటారు దాన్ని. అంటే రక్తం కణాలు చక్కగా డెవలప్ కాకపోవడం, అంటే తయారు కాకపోవడం ఎముకలలో, మూలుగా అంటారు అక్కడ ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ తయారవుతుంటాయి. దాని మీద పర్నీషియస్ అనీమియా అనేది మనకు వస్తుంటుంది. ఇలాంటి డెఫిషియన్సీ ఉండడం వల్ల, అంటే కణాలు చక్కగా డెవలప్ కాకపోవడం, మెచ్యూర్ కావాలని చిన్న చిన్నగానే ఉండిపోతాయి ఇది. సో ఇలాంటి కారణాల వల్ల కూడా B12 డెఫిషియన్సీ వస్తుంటుంది. దీనికి ఇవి కారణాలు. ఒకటి ఆహార లోపం, రెండోది వయస్సు ప్రభావం, అంటే ఎక్కువగా ఏజ్డ్ కావడం, మూడోది వచ్చేసి మెడిసిన్స్ ఏమైనా వాడడం, డయాబెటీస్ కానీ ఇట్లాంటివి, నాలుగోది వచ్చేసి ప్రాపర్ స్లీప్, హార్మోన్స్ ఏమైనా డెఫిషియన్సీ, ఐదోది ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్రోన్స్ డిసీజ్, పర్నీషియస్ అని ఇలాంటివి. సో ఇలాంటి కారణాలు ఇంకా ఉంటాయి. ఇలాంటివన్నీ కవర్ కావాలంటే దానికి సరిపోయినట్లుగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏ రీజన్ ఉందో దానికి సరిపోయినట్లుగా మందులు వాడుకొని, డైట్ ఇంప్రూవ్ చేసుకొని, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంప్రూవ్ చేసుకొని, స్ట్రెస్ లేకుండా ఉండడం వల్ల మనకు బాడీ ఎంతో నార్మల్ అయిపోతుంది. నమస్తే.